సో పైల్స్ అనగానే చాలా మందికి ఏంటి అంటే ఓపెన్ మెథడ్ అనేది గుర్తొస్తుంది. మనం మామూలుగా ఒక ఏరియాలో కనుక ఎవరైనా చేయించుకున్నారంటే చుట్టుపక్కల ఏరియాల వాళ్ళందరూ పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడుతుంటారు. ఎందుకు భయపడుతుంటారు అంటే ఆ పైల్స్ ఆపరేషన్ చేసిన తర్వాత మినిమం 15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. విపరీతమైన పెయిన్ ఉంటుంది, అప్పుడప్పుడు బ్లీడింగ్ పడుతుంటుంది, అండ్ విపరీతమైన బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. మోషన్ వెళ్ళాలంటేనే ఒక రకమైన భయాందోళనలో ఉంటారు. సో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం ముఖ్యంగా చేసే లేజర్ సర్జరీ ఏదైతే ఉందో డయోడ్ లేజర్, దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, అండ్ ఎటువంటి రికరెన్స్ రాదు. మెయిన్గా రికరెన్స్ అనేది రాదు. అందులో డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు. ఇందులో మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఓపెన్ కోత ఆపరేషన్ అనుకోండి డ్రెస్సింగ్స్ అవసరం పడుతుంది, బట్ ఇందులో డ్రెస్సింగ్స్ అవసరం లేదు. అండ్ కోత ఆపరేషన్లో ఒక్కొక్కసారి 2-3 కంటే ఎక్కువ తీస్తే కనుక యానల్ కెనాల్ దగ్గరికి అయిపోయే అవకాశాలు ఉంటాయి. దాన్ని స్టెనోసిస్ అంటూ ఉంటాం అన్నట్టు. బట్ లేజర్లో ఆ స్టెనోసిస్ ప్రాబ్లం అనేది రాదు. ఇందులో మనం 2, 3, 4 హెమరాయిడ్స్ ఉన్నా కానీ మనం లేజర్లో కాల్చడం జరుగుతుంది. లేజర్లో జస్ట్ మనం వెనకాల నుంచి వెళ్ళి ఆ రక్తనాళాలు ఏవైతే సరఫరా చేస్తున్నాయో పైల్స్కి, ఆ రక్తనాళాలని మనము కోయాగులేషన్ చేస్తూ ఉంటాం అన్నట్టు, అంటే కాల్చేస్తుంటాం. కాల్చడం వల్ల దానికి రక్తం సరఫరా లేక ఆటోమేటిక్ స్ట్రింక్ అయిపోతూ ఉంటాయి. సో చూసుకుంటే కనుక ఒక 3 to 4 వీక్స్లో చూసుకుంటే మొత్తం గ్రేడ్ 4 ఉన్నాయి కాస్త గ్రేడ్ 1కి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు. సో అంతేకాకుండా ఒకవేళ గ్రేడ్ 3, గ్రేడ్ 4 పైల్స్ ఉన్నాయి అనుకోండి, ఈ లేజర్తో పాటు కనుక స్టేప్లర్ చేయడం వల్ల, దీన్ని MIPH స్టేప్లర్ అంటుంటాం అన్నట్టు. ఈ MIPH స్టేప్లర్ వేయడం వల్ల ఏమవుతుందంటే రక్తనాళాలు ఇంకా మంచి స్ట్రాంగ్గా మనము అరికట్టవచ్చు అన్నట్టు. అంటే దాన్ని మనం మొత్తం తీసేసేయచ్చు రక్తనాళాన్ని.